అలాగే మనమందరం కూడా సరస్వతి అమ్మవారి పాద సేవకులు. అలాగే పండగలి రాధాకృష్ణ గారు శివ పూజ చేసుకుంటూ ఈశ్వరస్య భావం ఐశ్వర్యస్య భావం ఈశ్వర అని అంటారు. కాబట్టి ఆ శివుడి పాదసేవ చేసుకుంటూ అలాగే ఆ పక్కన మన తనతో సమానంగా సరస్వతి అమ్మవారి పూజ చేస్తూ మన అందరినీ కూడా ఆహ్వానించి మనందరి చేత పద్య కుసుమాలని భగవంతుడికి అర్పించేలా చేసి తర్వాత ఈ అవధానాలు కూడా పెట్టించి అమ్మవారిని కూడా సమాంతరంగా శివుడితో పాటు ఆయన సేవిస్తున్నారు. ఇలా ఉండడం అనేటటువంటిది ఇటువంటి జన్మ సర్వోత్తమమైనటువంటి జన్మ, మామూలు విషయం కాదు, మామూలు పుట్టుక కాదు. ఇటువంటి అవకాశాలని ఇస్తూ మనందరికీ ఆయన సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ పరమశివుడు ఆ సరస్వతి అమ్మవారు అతనికి దీర్ఘాయుష్ని ప్రసాదిస్తూ చక్కగా ఇలాంటి కార్యక్రమాలు మరీ చేసి మా అందరినీ కూడా అమ్మవారి సేవలో భాగం చెయ్యాలి అని మరీ కోరుకుంటూ వారిని అమ్మవారి తరపు నుంచి అభినందిస్తున్నాను. మనమంతా కూడా సరస్వతి స్వరూపులం కాబట్టి మన వాక్లో ఉన్నది సరస్వతి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి తరపు నుంచి మేము కూడా శివభక్తులమే. శివుడి మీద నేను కూడా ఏవో నాకు తోచినవి రాశాను. కాబట్టి ఆ శివుడి తరపు నుంచి అమ్మవారి తరపు నుంచి నా నోటి నుంచి వస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి పరమేశ్వరుడు, పార్వతీ సహిత పరమేశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి అమ్మవారు, వాణి బ్రహ్మ వీళ్ళ తరపు నుంచి వస్తున్నట్టుగా భావిస్తూ వారికి శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి అని చెప్తూ వారిని ఆశీర్వచనం చేస్తూ అభినందిస్తున్నాను. సరే.